కొంతమంది క్లయింట్స్ అయితే 20 to 30 ఇయర్స్ లాంగ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా వాళ్ళకి సిమ్టమ్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి ఆ టాబ్లెట్ లాంగ్ టర్మ్ వాడతారు. అంత లాంగ్ టర్మ్ వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ యాంటాసిడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు, అంటే స్టమక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించడం గానీ ఆ యాసిడ్ లెవెల్స్ ని బ్లాక్ చేయడం గానీ జరిగినప్పుడు బాడీకి కావాల్సిన వైటమిన్స్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు. కాల్షియం, విటమిన్ డి, B12 అంటే వీటికి స్టమక్ లో యాసిడ్ లెవెల్స్ బాగుంటేనే మనం ఆ ఫుడ్స్ తింటున్నా ఫుడ్స్ లో ఉండే వైటమిన్స్ అబ్జార్బ్ అవుతాయి. కానీ ఇలా లాంగ్ టర్మ్ యాంటాసిడ్స్ వాడుతున్నప్పుడు వీళ్ళల్లో ఈ 4 కామన్ డెఫిషియన్సీస్ వెరీ కామన్ గా నోటీస్ చేస్తాం. లో ఎనర్జీ, ఫెటీగ్, హెడ్ ఏక్స్ ఆర్ ఈవెన్ కాల్షియం తగ్గిపోవడం వల్ల ఈజీ టెండెన్సీ, బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోవడం, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ జరగవచ్చు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? సిమ్టమ్స్ లాంగ్ టర్మ్ ఫేస్ చేస్తుంటే యూ షుడ్ రీచ్ అవుట్ టు యువర్ డాక్టర్ టు ఫిగర్ అవుట్ అసలు ఈ యాసిడిటీకి రూట్ కాజ్ ఏంటి, లాంగ్ టర్మ్ టాబ్లెట్స్ వాడొచ్చా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.